కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే రెబ్బెన మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ సీఈఓ శేషారావు 43 యూరియా బస్తాలను అక్రమంగా అమ్ముకున్నారని, సీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఎండిన వరి పైరును సొసైటీ కార్యాలయాన్ని కట్టి ఆందోళన చేపట్టారు. సీఈఓ శేషారావుపై ఏవో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో విఫలమైన టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్వీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో విషజ్వరాలు ప్రబలి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దండపల్లి మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన అనిరుద్ అనే 4 సంవత్సరాల బాలుడు విషజ్వరంతో మరణించాడు. వర్షాకాలం సీజన్ కావడంతో విషజ్వరాలు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. మందమరి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఉదయం నుంచే రైతులు బార్లు తీరి గంట తరబడి క్యూ లైన్లో నిల్చున్నప్పటికీ అధికారులు యూరియా ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ పహారా మధ్య అధికారులు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.